హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి అనుకుంటున్నాను. నేను బాగున్నాను. ఇవాళ మీకు అద్భుతమైన దృశ్యం చూపిస్తాను. మన దైనందిన జీవితంలో పనుల హడావుడిలో పడి మనం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూడడం కూడా చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం కదా. నిన్న సాయంత్రం నేను మార్కెట్కి వెళ్తుండగా అనుకోకుండా ఆకాశం వైపు చూశాను. అక్కడే క్షణం పాటు నాకు అడుగులు ఆగిపోయినాయి. అసలు సంగతి ఏంటంటే, ఆకాశంలో సూర్యుడు ఎంత అందంగా ప్రకాశిస్తున్నాడో చూడండి. బంగారు వర్ణంలో మెరిసిపోతూ మేఘాల చాటు నుంచి వస్తున్న ఆ కాంతి రేఖలు చూడడానికి 2 కళ్ళు కూడా చాలట్లేదు. ఇప్పుడు 8 టైము కదా. ఈ 8 గంటలకి అమెరికాలో ఇలా ఉంది. నిత్యం మనం చూసే సూర్య అస్తమయమే కావచ్చు, కానీ ఈరోజు ఆకాశంలో ఏదో వింత మాయ ఉంది అనిపించింది. మేఘాల రంగులు, ఆ వెలుగు జిలుగులు మనసులోని ప్రశాంతతను ఒకేసారి తట్టి లేపాయి. కారులో వెళ్తుంటే ఈ దృశ్యం నాకు చాలా అద్భుతంగా అనిపించి నేను ఈ వీడియో తీశాను. నైట్ 8 అవుతున్నా కూడా ఇక్కడ సూర్యుడు చూడండి ఎట్ట పగిలి వస్తున్నాడో బయటికి. అందుకే నా ఫోన్ తీసి ఈ అద్భుత దృశ్యాన్ని వీడియో తీయకుండా ఉండలేకపోయా. ఈ అందమైన దృశ్యాన్ని చూస్తుంటే రోజంతా ఉన్న అలసట అంతా ఒక్కసారిగా దూరం అయిపోయినట్టు అనిపించింది. మనకి ప్రకృతి ఇచ్చే అతిపెద్ద కానుక ఇటువంటి చిన్న చిన్న ప్రశాంతత క్షణాలేనండి. మరి మన ఇండియాలో కూడా ఎప్పుడైనా అలాంటి అద్భుతమైన సన్సెట్ చూసారా? చూస్తే కామెంట్స్తో నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు కూడా కాస్త ప్రశాంతతను అందించి ఉంటే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోలు మీకు నేను అందిస్తూ ఉంటాను. ఈ యొక్క సన్సెట్ దృశ్యాన్ని మీరు చివరి వరకు చూస్తూ ఉండండి. ఎంత బాగుందో చూడండి. అది ముందు గ్రే కలర్ మబ్బులు, తర్వాత వైట్ కలర్ మబ్బులు, ఆ మధ్యలో సూర్యుడు ఎంత అద్భుతంగా ఉందో. పొయ్యే కొద్దీ క్షణం క్షణం మారుతూ ఉంది ఈ దృశ్యము. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను మీకు ఈ వీడియో చేసి షేర్ చేస్తున్నానండి. మీరు ఈ వీడియోని చూస్తూ ఉండండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ అద్భుతాన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇప్పుడు టైము 9 అయ్యిందండి. చూశారు కదా ఎంత బాగుందో ఈ దృశ్యం. మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, నాకు కామెంట్లో చెప్పండి.